బంగ్లాదేశ్ పుట్టి సచ్చింది ఇప్పుడు 70లో. అది కూడా భారతదేశం వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళ వేధింపులతో చచ్చిపోతున్నటువంటి వాళ్ళని కాపాడి వాళ్ళకు దేశాన్ని ఇచ్చొచ్చింది. ఆడంట 1400 ఏళ్ళ నుంచి పోరాడుతున్నారు. వాడు ఎవడో ఎదవ ఆడి పేరు వచ్చేటప్పటికి రాడికల్ ఇస్లామిస్ట్కి సంబంధించినటువంటిది. ఆడి పేరు కూడా బయటికి చెప్పలేదు, కానీ రోడ్డు మీద ఎక్కేసి స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు. ভারতের কসাই নরেন্দ্র মোদী যখন ইসরায়েল সফরে গিয়েছে, সে তো ইসরায়েলকে বলেছে যে আপনারা ফাদারল্যান্ড আর ইন্ডিয়া হচ্ছে আপনাদের ফাদারল্যান্ড। তখন থেকে আমাদের বুঝে হয়ে গেছে যে মুসলমানদের উপর দিয়ে তারা বুলডোজার চালাবে। তো আলহামদুলিল্লাহ তারা আমাদের উপর দিয়ে যে বুলডোজার চালাবে 1450 বছর আগে ఇదంట 1400 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడట భారతదేశంతో. మరి ఈడేమన్నా ఈడు ముత్తాతలు ఏమన్నా ఈడి కల్లో కనిపించి చెప్పారేమో. వాళ్ళు పిచ్చ కుక్కలు కొట్టినట్టు కొడితే చంపేస్తుంటే కాపాడినందుకు ఇప్పుడు భారత్ మీద ఇలాంటి నమ్మక ద్రోహులు, ఇంత నీచులు ప్రపంచంలో మరి ఎవ్వరూ ఉండరేమో. అన్నం పెట్టిన చేతిని కరిచే కుక్కలు ఇప్పుడు వాగుతున్నాయి అన్నమాట.